చతుష్టయం దోచుకుంటుంది. మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీలపై సీఎం రేవంత్ ధ్వజం. ఆ అదానీ షేర్ల కుంభకోణంపై జేపీసీ వేసి విచారణ జరపాలి. సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి డిమాండ్. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా. ఈడీ కార్యాలయం ముట్టడి అంటూ ఒకరిని చూస్తాను. ఈడీ కార్యాలయం ఎదుట ధర్నాలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో సల్మాన్ ఖుర్షీద్, దీపాదాస్ మున్షి, బట్టి విక్రమార్క, వివేక్ పొంగులేటి, దానం, పొన్నం ప్రభాకర్ తదితరులు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో ఏది అదానీ షేర్ల పైన జేపీసీ వేయాలని చెప్పేసి ఒక డిమాండ్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టింది. దానికి సంబంధించి ఒకసారి మీకు కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఏ విధంగా అదానిపై 2 నాలుకల ధోరణి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మీకు కొన్ని విత్ పిక్స్తో కూడా ఎవిడెన్స్ చూపిస్తే కొంత అర్థమవుతుంది. ఆయన ఎవరు గతంలో రేవంత్ రెడ్డి ఎక్కడికి మన విదేశాలకు వెళ్ళినప్పుడు అదానితోటి ఒప్పందం చేసుకున్నటువంటి పిక్చర్ ఇది. సో ఇది క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి 12,000 కోట్లతోటి పెట్టుబడులు పెట్టడానికి అదానితోటి ఒప్పందం చేసుకున్నటువంటి ఒప్పంద పత్రం మార్చుకున్నటువంటి సందర్భం ఇది. అయితే నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఈ విధంగా ఒక అదానీ పైన మీరు జేపీసీ వేయాలని, షేర్ల పైన జేపీసీ వేయాలని చెప్పి చెప్పినటువంటి మీరు ఆయనే ఏది పెద్ద ఎత్తున అరాచకాలు, అక్రమాలు, అవినీతి చేస్తున్నా అని చెప్పేసి మీరు బీజేపీ పైన కానీ లేదంటే ఇటు అదానీ పైన చేస్తున్నట్టు విమర్శలు ఏవైతే ఉన్నాయో, మరి ఈరోజు అదే అదానితోటి మీరు ఒప్పందం చేసుకోవడం దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి? అంటే ఇదేమో గవర్నమెంట్ ఏమంటారు, అదేమో పొలిటికల్ ఏమంటారు, అట్లా కూరుతుంది. రెండు ఒకటే కదా. ఖచ్చితంగా దీనికి ఇంటర్లింక్ ఉంటుంది కదా. మీరు అదానీ పైన విమర్శలు చేస్తున్నప్పుడు అదానితోటి 12,000 కోట్ల ఒప్పందం ఎందుకు చేసుకోవాలి? ఇది కదా తెలియాల్సిన అవసరం. ఖచ్చితంగా దీనిపైన రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇలాంటివి చర్యలు మంచి పద్ధతి కాదు. మీరు ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం, పార్టీ పరంగా ఇంకో నిర్ణయం తీసుకుంటామంటే ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది. ఈ విధమైన తీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారిని నేను హితవు పలుకుతా ఉన్నాను. ఇగో ఇది 12,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం. తెలంగాణ గవర్నమెంట్ లెడ్ బై చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి హ్యాస్ అనౌన్స్డ్ ద సైనింగ్ ఆఫ్ 4 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద అదానీ గ్రూప్ టోటలింగ్ 12,400 crores during the World Economic Forum 2024 at Davos. The agreements emphasize green, sustainable, inclusive and revolutionary developments to fuel Telangana economic growth అంటూ చూస్తా ఉన్నాం. 12,000 కోట్ల పెట్టుబడులు అని చూస్తా ఉన్నాం కదా. మరి దీనిపైన ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ 2 నాలుకల ధోరణి ఎందుకు, ఇవన్నీ అవసరమా అని నేను నిలదీస్తా ఉన్నాను. దానికి సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రజలకు అందరూ కూడా అర్థమవుతా ఉంది.